అధికార వైఎస్ఆర్ పార్టీ గత 20 రోజులుగా సిద్ధం పేరుతో రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రజలకు సోషల్ మీడియా ద్వారా సంకేతాలు పంపించడం చూస్తుంటే అధికార పార్టీ అధికార మతంతో కన్ను మిన్ను కానరావడం లేదని కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ముత్తా సజ్దార్ పేర్కొన్నారు. సిద్ధార్థ నగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్ల 7 నెలలు గడుస్తున్న సమయంలో రాష్ట్రంలో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అవినీతి అక్రమాలపై ప్రశ్నించే వారిని ఇబ్బందులు గురి చేయడం, ఆరోగ్యకరమైన రాజకీయాన్ని అరాజక వైపు మళ్లించడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడడం మారిపోయిందన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజల మాన మర్యాదలు గౌరవించే వారినే గెలిపిస్తారని ఆయన తెలిపారు. కాకినాడ సిటీ వైస్ ప్రెసిడెంట్ అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ తాము కష్టపడి వేట సాగించి తెచ్చిన మత్స్య సంపదపై 24% పన్ను ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మూల కారణంగా ఉన్న ఏకైక సామాజిక వర్గం మత్స్యకార సామాజిక వర్గం అని, అటువంటి కీలకమైన సామాజిక వర్గాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కించపరిచే విధంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, సిటీ సెక్రటరీ వాడ్రేవు లోవరాజు, కాలాడి అభిరామయ్య, దాసరి సత్యరాజు, సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు. పత్రికా విలేకరుల సమావేశం ప్రజల మధ్యలో చెప్తున్నాం. ప్రతి చోట కూడా వైసీపీ యొక్క దౌర్జన్యాలు, వాళ్ళ అహంకారాన్ని మేము ప్రశ్నిస్తూ జన సైనికులు దాన్ని పోరాడతారని చెప్పాం. నిన్న కూడా ఆయన వ్యక్తిగతంగా ఏ పూజలు చేసుకున్నా అది మతానికి సంబంధించిన ఆయన వ్యక్తిగత విషయాలు. దాన్ని గొప్పగా చెప్పుకున్నారో తప్పు చెప్పుకున్నారో మేము పట్టించుకోం. కానీ ఆయన దాన్ని ద్వారా మరింకొంతమందిని, కొన్ని సామాజిక వర్గాల్ని దూషించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది సిద్ధం కార్యక్రమానికి కంటిన్యూయేషన్గా మేము భావిస్తున్నాం. జనసేన పార్టీ ఏ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ, ఏ యొక్క సామాజిక వర్గాన్ని కానీ, ఏ మతాన్ని కానీ గౌరవించకుండా ఉన్న వాళ్ళని మేము ఖండిస్తాము. వ్యక్తిగత దోషాన్ని పూర్తిగా ఖండిస్తాము. వెంకయ్య నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, బూతులు మాట్లాడే మనుషుల్ని ప్రజలు బూత్తుకెళ్ళి తీర్పు చెప్పాలని ఆయన చెప్పిన మాట కాకినాడ ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో బూతులకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. మాన మర్యాదల్ని గౌరవించే మనుషుల్ని గెలిపించుకుంటారు. జనసేన పార్టీని గౌరవిస్తారు. ఒక్కసారి చెప్తున్నాం, ఉన్న 60 రోజుల్లో మీరందరూ కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వండి, వ్యక్తిగత దోషాలు ఆపండి. మీరు ఎంత తిన్నారు అన్న విషయాన్ని, ఎందుకంటే ప్రజలు చూశారు, ప్రతి సందర్భంలోనే మేము చెప్పాము. ఇంకా మీరు మర్యాదగా అందంగా రాజకీయాలు చేయవలసిందిగా తోటి రాజకీయ నాయకుడిగా కాకినాడలో మేమందరినీ మేము చెప్పుకుంటున్నాం. మత్స్యకారులు అంటే ఈ వైసీపీ పార్టీకి చాలా చిన్న చూపు ఉంది. దాని గురించి వీళ్ళు దిగజారిపోయి మత్స్యకారులు విమర్శలు చేస్తున్నారు. నేను యావత్ మత్స్యకార జాతికి తెలియబోతుంది ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో మత్స్యకారులను ఎవరు కూడా వైసీపీకి ఓటు వేయకూడదు. ఓటు వేయకుండా మనల్ని విమర్శించేందుకు మన ఉద్దేశం ఏంటో వాళ్ళు తెలియజేసిన పరిస్థితిగా ఏర్పడింది. నేను ఈ సందర్భంగా మన మత్స్యకార జాతికి పిలుపునిస్తున్నాను. ఒకప్పుడు కాకినాడలో ప్రశాంతవంతమైన రాజకీయాలు జరిగేవి. ఇంత దిగజారిపోయి రాజకీయాలు అన్నది ఎప్పుడు కూడా జరగలేదు. వచ్చే ఎన్నికల్లో మేము ఆల్రెడీ ఆ రోజు ఖండించడం జరిగింది. మరొకసారి మీ పత్రికా పూర్వకంగా మేము జనసేన పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో ఈ వైసీపీకి బుద్ధి చెప్పడం జరుగుతుంది. జై హింద్, జై జనసేన.